కార్యాలయంపై అనంతపురం జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడులను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. జర్నలిస్టులపై దాడి చేసిన వైసీపీ నేతలకు వ్యతిరేకంగా జర్నలిస్టులందరూ ముక్త ఖండంతో ఖండించారు. ఫోర్త్ ఎస్టేట్ పై దాడులు చేయడం మంచిది కాదని, ప్రజాస్వామ్యానికి ఇలాంటివి ప్రమాదకరమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై వైసీపీ నేతలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ పార్టీల నేతల అన్ని వార్తలు తాము కవర్ చేస్తామని, అలాంటి జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి మాట్లాడిన తర్వాత కలెక్టర్ సూపరింటెండెంట్ జర్నలిస్టులపై నోరు పారేసుకున్నారు. ఇంతసేపు కవర్ చేయడం ఏంటని మాట్లాడడంతో జర్నలిస్టులు ఫైర్ అయ్యారు. అధికారంలో మార్పు రాకపోతే ఇబ్బందులు పడేది అధికారులే అంటూ జర్నలిస్టులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వి బ్రహ్మం, మేదరమిట్ల అంజయ్య, విశాలాంధ్ర సురేష్, టీవీ5 జనార్దన్, P9 కిరణ్, జగదీష్ తో పాటు ఈనాడు, ఈటీవీ సిబ్బందితో పాటు మిగతా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈనాడు కార్యాలయంపై మనందరం చూసాం. మరి కర్నూలు నగరం నట్టరెడ్డిపుట్టిన ఈనాడు కార్యాలయంపై కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు మరి ఈనాడు కార్యాలయంపై వెళ్ళి వాళ్ళ జెండాలు పట్టుకొని అందరూ పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించి దాడి చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూనీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మొన్న రాప్తపాడు సిద్ధాంత సభలో కానీ, నిన్న ఈనాడు కార్యాలయం కానీ ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లే అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా గుర్తించాలి. రాష్ట్రంలో దాదాపు ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని అరాచకాలు జరిగినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ముక్తకంఠ నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం ఆంధ్రజ్యోతి విలేకరుల దాడికి సంబంధించి. ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేయడం కాదు, ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వెలికితీసి ఈనాడు పత్రిక అనేటువంటి ప్రధాన పత్రికలు అది రాస్తూ ఉంటే వాళ్ళ మీద పోయి దాడి చేయడం, లేదా ఇంకో కార్యాలయం మీద దాడి చేస్తాము, విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి. అట్లా అని చెప్తే నాయకుల్ని కింద ఉన్న కేడర్ని మొత్తాన్ని ఉసిగలిపి పంపించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈరోజు ఈనాడు కార్యాలయంపై మా యూనియన్ కానీ అన్ని యూనియన్లు మిగతా యూనియన్లు అన్నీ కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది రానున్న రోజుల్లో మేము ఎంత దాకైనా తీసుకెళ్తాం. మీకు ఉపేక్షించేదే లేదు. ఎక్కడైనా కూడా మీరు చేసే దాడులను మేము సహించే పరిస్థితి లేదు. మీడియాని ఒక ముద్ర వేసి దాడులు చేయడం అనేది సహేతుకం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీల సభలకి, సమావేశాలకు వెళ్తుంటారు. వాళ్ళ మీద కక్ష కట్టి రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాలకపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు గుర్తించాలి. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలే సమయం పాటించాలి. అది కోల్పోయి జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసే అక్రమాలు, వాళ్ళు చేసే కుంభకోణాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. ఒంగోలులోనే చూసినట్లయితే ఇక్కడే 200 మంది భూ కబ్జాదారులు పట్టణం వదిలి పారిపోయారని చెప్పేసి మన గౌరవ శాసనసభ్యులు కూడా మనం చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ రాస్తే మన మీద దాడులు చేయడం, హెచ్చరించడం, బెదిరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో నిన్న ఈనాడు కార్యాలయంపై చాలా ఆందోళనకరమైన పరిస్థితి. అక్కడ వేలం వెర్రిగా వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పత్రికలను తగలబెట్టడం ఎక్కడన్నా ఉందా చూసామా? ఏ దేశంలో చూసామా? పత్రికలను తగలబెట్టడం. నచ్చకపోతే వాళ్ళకి వ్యతిరేకమైన వార్తలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ ప్రజలకి చెప్పుకునే అవకాశం ఉంది మీడియాలో. ఒక కథనం వాళ్ళ గురించి వ్యతిరేకంగా వస్తే తప్పని చేస్తే మనం వాటిని గౌరవంగా స్వీకరించి మరుసటి రోజునే వాటిని వివరణిస్తాం మనం. అది డెమోక్రటిక్ సిస్టమ్. అది కాకుండా జనం ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు తీసుకొచ్చి పత్రికా కార్యాలయాల ముందు బైఠాయించడం, పత్రికలను తగలబెట్టడం, హేళన చేయడం, పత్రికలను తగలబెట్టడం అనేది పేపర్ను తగలబెట్టచ్చా? కనీసం ఇంకిత జ్ఞానం అనే ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకపక్షాల మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి దాడులు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా రక్షణ కల్పించాలి. మీడియాలో భయభ్రాంతులకు గురి చేసే చర్యలని ఇమీడియట్గా నివారించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇలాంటివి జరిగితే చూస్తూ ఊరుకోము. ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా
పిలుపునివ్వాల్సింది వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. మీడియా సమస్యల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత విజయవాడలో ప్రజా భవనాన్ని విధ్వంసంతో మొదలుపెట్టిన పాలన 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశాడు. చివరికి మీడియా వ్యవస్థమే పడ్డాడు. మీడియాను కూడా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలానా ఛానల్ని పలానా పేపర్ని అడ్డుకోండి, వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం అనేది సిగ్గుసేటు. భారతదేశంలో ఎక్కడా లేదు, ఏ ముఖ్యమంత్రి అలా వ్యవహరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా సరే మీడియా వ్యవస్థల మీద జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏపీడబ్ల్యూ తరఫున తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా బెదిరిపారు, ఏదైనా ప్రత్యక్షంగా ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా ఖండించాలి. కానీ ప్రతి విధానికి ఆఫీసులకు వెళ్ళి దాడులు చేసి కెమెరామెన్లను కొట్టడము, విలేకరులను కొట్టడము తప్పుడు మార్గం. ఇది ఈ మార్గాన్ని ఎంచుకోవడం కూడా తప్పే. ఏదైనా ఉంటే మీరు పత్రికా ముఖంగా ఖండించండి, లేకపోతే సోషల్ మీడియాలో ఖండించండి. అంతేగాని పత్రికా ఆఫీసుల మీద 100 మంది పోయి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా ఫాలో అవుతున్నాయి, కానీ మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఫాలో కావట్లేదు. ఎవరైతే 4 పిల్లర్స్ ఉన్నారో రాజ్యాంగ వ్యవస్థలో ఒక పిల్లర్ అయినటువంటి మీడియా మీద దాడులు, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు, ఇవన్నీ చూస్తుంటే పూర్వకాలంలో కొంతమంది రాజులు వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించారు. కాలకేయులు, కైకేయులు, దుగ్గులు చాలామంది చరిత్రలో కనపడకుండా హీనులైపోయారు. అలానే మనం కూడా ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉందని ఎవరి మీద పడితే వారి మీద దాడులు చేయడం, పత్రికా స్వేచ్ఛను హరిస్తే ఫ్యూచర్లో పుట్టగతులు ఉండవు. ఇది మీకు హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. కొన్ని పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పూర్తి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము.